హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు ఐటీ 2.0 గురించి చాలామంది అయితే కొన్ని కామెంట్స్ చేశారండి. వాటి గురించి ఈ వీడియోలో మనం వివరంగా చర్చిద్దాం. అంతకంటే ముందుగా మీకు ఏ టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఐటీ 2.0లో ముఖ్యంగా లాభాలేంటి నష్టాలేంటి చూసుకున్నట్లయితే మేజర్గా దీంట్లో లాభాలే ఉంటాయండి, నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి. అవి ఏంటంటే సర్వర్ ఇష్యూస్ అయితే చాలా వరకు అయితే మనకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు దర్పణలో మనము అకౌంట్స్ చేసేటప్పుడు కానీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ మనకు సర్వర్ ఇష్యూస్, డబుల్ ఎంట్రీ అవ్వడము, లేకపోతే లేట్ అవ్వడము, ఇలా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్నర్ మొబైల్ యాప్ కాబట్టి మనకు ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మాన్యువల్ పని చాలా వరకు అయితే తగ్గుతుంది అంటున్నారండి. అది మనకు ఇంప్లిమెంట్ అయితే మనకు ఏ విధంగా తగ్గుతుందో అని చూడాలి. నెక్స్ట్ బీపీఎం అనే వ్యక్తి ఏ బీపీఎం వర్క్ ఇప్పుడైతే దర్పణలో ఎంటర్ చేయడం కానీ మాన్యువల్గా ఎంటర్ చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మనకు ఐటీ 2.0లో భాగంగా దర్పణ్ మొబైల్ యాప్ని ఏబీపీఎంకి ఇస్తారు కాబట్టి అటువంటి పని ఏమీ కూడా బీపీఎం చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓన్లీ బీపీఎం వర్క్ మాత్రమే చేసుకోవచ్చు. కాబట్టి అదనపు భారం అనేది చాలా వరకు అయితే తగ్గుతుంది. ఏబీపీఎంకి కూడా బీపీఎంకు సంబంధించిన చాలా వర్క్స్ అయితే ఏబీపీఎం చేయాల్సిన అవసరం లేకుండా వారికి సపరేట్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఐటీ 2.0లో మేజర్ మనకు లాభాలు అయితే ఈ విధంగా చూసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి. ఐటీ 2.0లో మీకు ఇంకా ఫర్దర్గా అంత ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను దాని మీద ఒక లెంతీ వీడియో అయితే చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మనకు నష్టాలు చూసినట్లయితే నష్టాలు పెద్దగా ఉండవు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీపీఎంలకు అయితే వర్క్ ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు చాలా అయితే అటాచ్ చేసే అవకాశం ఉంది. పాన్ కార్డ్ అయితేనేమి, బాలాధార్ అని చాలా టెక్నికల్ వర్క్స్ చాలా అయితే మనకు ఐటీ 2.0లో భాగంగా యాడ్ చేసే అవకాశం ఉంది. వాటి గురించి ట్రైనింగ్ కూడా ఇప్పటికే ఇచ్చున్నారు, చాలా దగ్గరలో ఇస్తున్నారు. కాబట్టి మనకు వర్క్ అయితే కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అంతేకాకుండా కొత్త సాఫ్ట్వేర్కు అలవాటు పడడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. అంటే దీనికి అలవాటు పడడము మినిమం ఒక 2-3 మంత్స్ అయితే పడే అవకాశం అయితే ఉంది. దీనికి కొద్దిగా కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనకు ఐటీ 2.0లో భాగంగా లాభాలు నష్టాలు చూసుకోవచ్చండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఎలా అమలు చేస్తారు అని మనం చూసినట్లయితే మనకు రోల్అవుట్ ప్లాను మనకు పీడిఎఫ్లో ఇచ్చున్నారండి. ఫస్ట్ మనకు మైసూర్లో SOBOలో స్టార్ట్ చేస్తారండి. ఇప్పటికే మనకు అది స్టార్ట్ అయిపోయింది. 1 వీక్ అది SOBOలో చేస్తారు. నెక్స్ట్ 1 వీక్ మనకు ఆల్ SOs BOs అంటే మైసూర్లో ఉండే ఆల్ SOs BOs ఈ విధంగా చేస్తారు. ఇదంతా మీరు చూసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. మనకు అంటే తెలంగాణ, ఏపీలలో ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూసుకున్నట్లయితే తెలంగాణలో మాత్రము 23 అంటే వచ్చే నెల 23వ తేదీ మనకు కొన్ని దగ్గరలో మాత్రము స్టార్ట్ చేస్తారండి. నెక్స్ట్ 7 అంటే జూలై 7వ తేదీ కంప్లీట్ తెలంగాణలో ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మన ఆంధ్రాకు చూసినట్లయితే జూలై 14వ తేదీ 1 వీక్ మాత్రం మనకు ఆంధ్ర మొత్తానికి ఉంటుంది. ఈ విధంగా మనకు ఆంధ్ర, తెలంగాణలో అయితే ఈ విధంగా ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఈ పట్టికను చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడు ఎక్కడ ఓపెన్ చేస్తారు, ఎంత టైము అంటే 1 వీకా 2 వీక్సా. మనకు తెలంగాణలో అయితే 2 వీక్స్ ఈ రోల్అవుట్ ప్లాన్ ఉందండి. కానీ ఆంధ్రాలో మాత్రం 1 వీక్ మాత్రమే ఈ రోల్అవుట్ ప్లాన్ అమలు చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అమలు ఎలా అనేది మనం చూసుకున్నాము. ఇదంతా కూడా మనకు ఆగస్ట్కి కంప్లీట్ అయిపోయి సెప్టెంబర్ కల్లా మనకు అన్నీ కూడా ఓకే అయిపోయే ఛాన్స్లు అయితే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడైతే మనకు జీడిఎస్ నాయకులు చాలా అయితే పోరాడుతున్నారండి ఈ ట్రాన్స్ఫర్స్ గురించి. కానీ మనకు ట్రాన్స్ఫర్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. గవర్నమెంట్ పక్కగా ఐటీ 2.0 ఇది దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ మాత్రము ఇది కంప్లీట్ అయిపోతేనే వదిలే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడైతే ట్రాన్స్ఫర్స్ మనము వస్తాయని చెప్పుకోలేము. ఖచ్చితంగా సెప్టెంబర్ తర్వాత అంటే నవంబర్ ఆర్ డిసెంబర్లో మనకు ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ శాలరీ పెరుగుతుందా అంటే ఈ ఐటీ 2.0 వస్తుంది కదా,
వర్క్ పెరుగుతుంది అంటున్నారు కదా, కాబట్టి మనకు శాలరీ ఏమైనా పెంచుతారా? ఐటీ 2.0కి శాలరీకి ఎటువంటి కనెక్షన్ పెట్టరండి. నెక్స్ట్ కంపల్సరీగా మనకు 8th పే కమిషన్ ఉంది కాబట్టి 2026 జనవరి నుంచి 8th పే కమిషన్ ఉంది కాబట్టి అప్పుడు మనకు శాలరీ అయితే పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే మనకు శాలరీ పెరిగే ఛాన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఓకేనా? నెక్స్ట్ ఐడీసీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ ఐటీ 2.0 కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఐడీసీ గురించి చర్చిస్తారండి. ఎందుకంటే ఐడీసీ గురించి ఎక్కడా కూడా చర్చ జరగట్లేదు. ఓన్లీ ఐటీ 2.0 మీదనే గవర్నమెంట్ మొత్తము అఫీషియల్స్ అంతా ఫోకస్ అంతా ఐటీ 2.0 మీదనే ఉంది కాబట్టి ఇప్పుడైతే ఐడీసీ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే లేదు. మనకు ఐటీ 2.0 పూర్తిగా అమలైన తర్వాత మాత్రమే ఐడీసీని అమలు చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.